బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో హీరో నాగార్జున జగన్ను కలిశారు. గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతుండడంతో ఈ భేటీ రాజకీయంగా సంచలనం రేపుతోంది. హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో హీరో నాగార్జున జగన్ను కలిశారు. గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగుతుండడంతో ఈ భేటీ రాజకీయంగా సంచలనం రేపుతోంది. డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారన్న జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? జగన్తో భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏమనుకోవచ్చు? కొద్దిసేపటి క్రితమే సినీ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఇప్పుడే ముగిసింది. నాగార్జున కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా నాగార్జున జగన్ కలయిక పైన ఇటు రాజకీయ వర్గాల్లో కొంత జోరుగా చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే నాగార్జున స్వయంగా పోటీ చేస్తారా, లేదంటే తన సన్నిహితుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా జగన్ ని కోరుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక నాగార్జున పోటీకి సంబంధించి కానీ లేదా ఆయన సన్నిహితుడికి టికెట్ ఇచ్చే విషయానికి సంబంధించి కానీ కొంత రావాలి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు నాగార్జునకు జగన్కు మధ్య గత కొంతకాలంగా సన్నిహిత గతంలో కూడా చాలా సార్లు జగన్ తో సమావేశమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి ఈ సమయంలో ఈ కలయిక అనేది కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు సీటుకి సంబంధించి జగన్ అదేవిధంగా నాగార్జున మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత మరి కాసేపట్లో కొంత స్పష్టత కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాగార్జున గుంటూరు నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఆయన సన్నిహితులకు టికెట్ అడుగుతున్నారా అనే దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక జగన్ రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్ ను ఈ రోజు నాగార్జున కలుసుకొని రాజకీయ అంశాలకు సంబంధించి చర్చించారని చెప్పుకోవచ్చు. జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాగార్జున రాజకీయంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎంపీ టికెట్ కి సంబంధించి కానీ కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవి